వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర 5వ అధ్యాయము. ఓం నారాయణ ఆదినారాయణ సర్వసమర్థుడు. అజ్ఞానం వలన దేహ పరిమితమైన మనకు మన దేహంలోని అన్ని అవయవాలు ఇంద్రియాలు కూడా మన అధీనంలో ఉండవు. గురు కృప వలన దేహ భ్రాంతిని అతిక్రమించిన శ్రీ స్వామివారి వంటి జ్ఞానులు విశ్వమంతా తామే అయి ఉండడమే కాక పిపీలికాది బ్రహ్మపర్యంతం సర్వము తమ అధీనములో ఉంచుకొనగలరు. కనుకనే వారవసరమని తలచినప్పుడు మన కర్మసూత్రాలను కూడా సడలించి భక్త రక్షణ గావించగల సర్వసమర్థులై ఉంటారు. అయితే అట్టి వారి కృపను పొందే విధంగా మన జీవిత విధానం నడుపుకోవాలి. ఆ విధంగా జీవించిన ధన్యజీవులెందరో అట్టి వారి కృపకు పాత్రులయ్యారు. రోసిరెడ్డి గారు చాలా కాలంగా శ్రీ స్వామివారి సేవకు అంకితమై ఇంటి ముఖం చూడకుండా శ్రీ స్వామివారిని సేవిస్తున్నారు. వృద్ధాప్యంలో చూపు సరిగా లేకున్నా శ్రీ స్వామివారి సేవ మానలేదు. ఎవరో అజ్ఞానులు ఈ ముసలాడు పని పాట లేకుండా దండుగా తిండి తింటున్నాడు అని అన్నారట. అది విన్న రోసిరెడ్డి ఎందుకీ బ్రతుకు, ఇంత విషం మింగి చచ్చినా మేలే అని అనుకున్నాడు మనసులో. ఆ రాత్రి శ్రీ స్వామివారు రెడ్డి గారిని ఏకాంతంగా పిలిచి మోకాళ్ళు వత్తించుకుంటూ, ఎవరో ఏదో అన్నారని పోవాలంటావా? భిక్ష తెచ్చుకొని తింటూ ఇచ్చటనే ఉండు అని ఆదేశించారు. శ్రీ స్వామివారి సర్వజ్ఞత్వం చూచి రెడ్డిగారు మరింత ఆశ్చర్యపడ్డారు. మరొకప్పుడు 5 రోజులు అన్నం తినకుండా ఉండేవారెవరో చూపు అన్నారు శ్రీ స్వామివారు. ఎవరో ఎందుకో, నేనే ఉంటాను అని 5 రోజులు ద్రవాహారంతో ఉన్నారు రోసిరెడ్డి. అది మొదలు కొన్నాళ్ళు శని సోమవారాలు పూర్తిగా ఉపవాసం ఉండేవారు. మిగిలిన రోజులలో ఒక పూట మాత్రమే భోజనం చేసేవాడు. ఆ తర్వాత చాలా కాలం పూర్తిగా అన్నం మాని అటుకులు పాలు మాత్రం తీసుకుంటూ ప్రతిరోజు భిక్ష తేవటం తన నియమంగా పెట్టుకుని ఆచరిస్తూ ఉండేవారు. ఆయన శ్రీ స్వామివారి సన్నిధి చేరుకున్నారు. శ్రీ స్వామివారు ఒకప్పుడు అన్నారు, వెంకయ్యది ఒకే మాట గదయ్యా అని. శ్రీ స్వామివారి విషయం తరచి చూస్తే ఈ విషయం ఎంతగానో సరిపోతుంది. రోసిరెడ్డి నిరంతరం తన భార్యాబిడ్డలను వదిలి శ్రీ స్వామివారి సేవలో గడుపుతూ శ్రద్ధగా శ్రీ స్వామివారిని సేవిస్తూ ఉండేవారు. ఒకరోజు శ్రీ స్వామివారు, అయ్యా మీ గ్రామం వెళ్ళి నిమ్మ చెట్లు గుచ్చిపెట్టిరా అన్నారు. రోసిరెడ్డి తన గ్రామం వెళ్ళి నిమ్మ తోట వేయాలని ప్రయత్నిస్తే భార్యాబిడ్డలు అభ్యంతరం చెప్పారు. నీవు చెట్లు నాటి నీ త్రోవన నీవు శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళిపోతే వాటికి నీరు కంచె ఎవరు చూస్తారు? అది మా వల్ల కాదు, కనుక చెట్లు నాటవద్దు అన్నారు. కానీ రోసిరెడ్డి గురువు మాటల యందు అచంచల విశ్వాసం గలవారు గనుక శ్రీ స్వామివారు చెప్పినట్లు కొంత సొమ్ము అప్పు తెచ్చి నిమ్మ చెట్లు నాటి శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చారు. తరువాత ఆయన భార్యాబిడ్డలు కంచె వేసి నీరు పోసి చెట్లను బ్రతికించుకున్నారు. ఆ తోటను పెంచటం తమ శక్తికి మించిన పనిగా భావించి శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చి, ఇలాంటి భారమైన పని మాపై ఎందుకు పెట్టావు స్వామి అని మొత్తుకున్నారు. అప్పుడు శ్రీ స్వామివారు, ఆ తోటకు అమ్మణ్ణి కాపలా ఉన్నది. అది 1.5 లక్షల రూపాయల ఆస్తి. మీరు ఆ తోటలో కాపురముండి ఆ ప్రదేశానికి సిరిమెల్ల అనే పేరు పెట్టుకోండి అని చెప్పారు. వారు అయిష్టంగానే ఆ తోటను పెంచారు. ప్రస్తుతం శ్రీ స్వామివారు చెప్పినట్లు ఆ తోట ఆ ప్రాంతంలోని తోటలన్నింటికంటే మెరుగైనది. ప్రస్తుతం ఆ తోటను 3 లక్షలకు అడుగుతున్నారు. అయినా వీరు అమ్మదలచలేదు. కలిచేడు వాస్తవ్యులు ఈశ్వరమ్మ కొత్తగా ఇల్లు కట్టి శ్రీ స్వామివారి పాదస్పర్శతో పవిత్రం చేసి గృహప్రవేశం చేయాలని శ్రీ స్వామివారిని అర్థించింది. ఆయన సరేనన్నారు. కానీ ఆమెను పరీక్షించదలచి కాబోలు 3 నెలలు శ్రీ స్వామివారు ఆ ప్రాంతానికే రాలేదు. శ్రీ స్వామివారు రానందున గృహప్రవేశం చేయక శబరివలే ఆమె శ్రీ స్వామివారి కొరకు నిరీక్షిస్తున్నది. ప్రస్తుతం ఇల్లు లేదు కనుక తన సామానంతా బంకులో పెట్టి వర్షం వస్తే బంకు క్రింద మంచం వేసుకుని పడుకునేది.
గ్రామస్తులంతా ఆమెను చూచి నవ్వుకున్నారు. ఆమె మాత్రం తన పట్టు విడవలేదు. శ్రీ స్వామివారు ప్రక్క గ్రామంలో ఉన్నారని తెలిసి మరలా వెళ్ళి ఆహ్వానించింది. రేపు సూర్యోదయ కాలం బాగున్నది, నేను వస్తాను, గృహప్రవేశం చేయమన్నారు శ్రీ స్వామివారు. ఇంత కొద్ది వ్యవధిలో సంబారాలు సమకూర్చుకోలేను స్వామి అన్నది ఆమె. అన్నీ అవే వస్తాయి పో అన్నారు శ్రీ స్వామివారు. ఆమె ఆ రాత్రి ఇంటికి సున్నం వేయటం, అలికి ముగ్గులు పెట్టే ప్రయత్నంలో ఉన్నది. అనుకోకుండా వారికి ఎన్నాళ్ల నుండో బాకీ ఉన్న కూలీలు తమ వద్ద డబ్బుకు బదులు బియ్యము ఉన్నాయని, బాకీలోకి జమ వేసుకోమని బియ్యము కొంత పైకము ఇచ్చి వెళ్లారు. అప్పు చేసే బాధ తీరింది. ఆ రాత్రి శ్రీ స్వామివారు తమ శిష్యులతో తెల్లవార్లు త్రోవల వెంబడి నడిచి 5 గ్రామాలలో తిరిగి వేకోజాము 3 గంటలకు ఆమె ఇంటికి వచ్చారు. శ్రీ స్వామివారు స్వహస్తాలతో కర్పూరం వెలిగించి పొయ్యి మంట వేశారు. ఆమె 10 షేర్లు బియ్యం వండింది. తన స్నేహితురాలు తనకు 200 విస్తరాకులు ఇచ్చింది. వాటిని బంతికి వాడితే సరిగ్గా 200 అయిపోయాయి. వంటకాలు కూడా ఖాళీ అయ్యాయి. శ్రీ స్వామివారికి ఆమెకు మాత్రం అన్నం లేదు. బెల్లం పొంగలి మర్చిపోయి ప్రక్కన పెట్టి ఉంటే అదే శ్రీ స్వామివారికి నైవేద్యంగా సమర్పించి గురుచిష్టంగా ఆమె కూడా కొంత తీసుకున్నది. 10 కిలోల బియ్యంతో 200 మందికి సంతర్పణ చేయించారు శ్రీ స్వామివారు. పూసల మీరయ్య ప్రస్తుతం బెంగుళూరులో పనిచేస్తున్నారు. వీరి భార్య శ్రీ స్వామివారి ప్రథమ ఆరాధనకు గొలగమూడికి వచ్చింది. శ్రీ స్వామివారి నిత్య పూజ కొరకు భక్తులు ప్రతి నెలా కొంత దక్షిణ పంపే పథకం ఏర్పాటు చేసి ఉన్నందున దానికి తాను ప్రతి నెలా 10 రూపాయలు పంపుతానని తన భర్త పేరు రాయించింది. కానీ తరువాత, స్వామి, మా వారి అనుమతి లేకుండానే రాయించాను, వారు కూడా సమ్మతించి పైకం తమకు పంపేటట్లు చేయండి అని ప్రార్థించింది. ఆమె ఇంటికి వెళ్ళి తన భర్తకు శ్రీ స్వామివారికి ఇస్తానన్న దక్షిణ విషయం చెప్పింది. కానీ ఆయన శ్రీ స్వామివారు నన్నే అడిగితే ఇస్తాను అన్నాడు. కొన్నాళ్లకు శ్రీ స్వామివారు అతనికి జోలె వేసుకొని స్వప్న దర్శనమిచ్చి ఏమైనా వేయమని అడుగుతున్నారు. ఏం వేయమంటారు స్వామి అంటే ఏది ఉంటే అది వెయ్యి అన్నారు. తరువాత ఈ భక్తుడు ఇంతకు ముందు నెలలకు తాను దక్షిణగా పంపవలసిన మొత్తం పైకం శ్రీ స్వామివారికి సమర్పించి శ్రీ స్వామివారి సమాధిని దర్శించారు. పల్లంరెడ్డి కృష్ణారెడ్డి గారు ఒకప్పుడు వినాయక చవితి శ్రీ స్వామివారి సన్నిధిలో చేసుకొనవలనని గొలగమూడికి వచ్చి 1 కిలో శనగ గుగ్గిళ్ళు, 2 కిలోల బియ్యంతో చక్కెర పొంగలి, 1 కిలో మినపప్పు వడలు చేయించారు. ప్రతిరోజు శ్రీ స్వామివారి సేవకుడు అనికేపల్లికి పోయి మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో భిక్షాన్నం తీసుకురావటం అలవాటు. కానీ ఆ రోజు బస్సు తప్పిపోయి భిక్షకు వెళ్ళిన మనిషి రాలేదు. అప్పుడు పొంగలి ఉడుకుతోంది. శ్రీ స్వామివారు కొంచెం అన్నం తెమ్మన్నారు. స్వామి, అన్నం లేదు, పొంగలి ఉడుకుతున్నది అంటే పర్వాలేదు తీసుకురా అన్నారు. సుండలు, పొంగలి, వడలు విస్తరిలో శ్రీ స్వామివారికి సమర్పించారు. శ్రీ స్వామివారు కొంచెం తిని ఇక మీరు తినండయ్యా అని ఇచ్చేశారు. భిక్షాన్నానికి వెళ్ళిన మనిషి రానందున కృష్ణారెడ్డి గారు చేయించిన ప్రసాదం 25 మంది ముక్కుమునగా తినగా ఇంకా తెల్లవారికి మిగిలింది. యేసుక్రీస్తు 7 రొట్టె ముక్కలు, 7 చేపలు, 7,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలకు పంచగా 7 గంపల నిండా ముక్కలు మిగిలినట్లున్నది కదా అని. వీరు ఒకరోజు శ్రీ స్వామివారిని గొలగమూడిలో సేవించుకొని ఇంటికి వెళ్లేందుకు సెలవు కోరారు. శ్రీ స్వామివారు నేను కూడా వస్తుండ్లాయా అన్నారు. శ్రీ స్వామివారిని తమ ఇంటికి తీసుకువెళ్లేందుకు రెడ్డిగారికి ఒక ఇబ్బంది ఉంది. సాధు సత్పురుషులకు ఆతిథ్యం ఇవ్వడం వారి ఇంట్లో ఉండే ముసలాయనకు గిట్టదు. ఒకవేళ తీసుకుపోతే ఆయన శ్రీ స్వామివారిని తులనాడుతుంటే నిస్సహాయంగా మాట్లాడకుండా ఉండాలి. కనుక శ్రీ స్వామివారిని తీసుకువెళ్ళి 4 మాటలు పెట్టించే కంటే ఊరకుండటం మేలు. కానీ స్వామి, మీరు మా ఇంటికి రావద్దు అని ఎలా చెప్పగలడు? మనసులో మదన పడుతున్నాడు. వెంటనే సర్వజ్ఞమూర్తి ఎప్పుడైనా వస్తుండ్లాయా అన్నారు. దాంతో రెడ్డిగారు మరొకప్పుడు చూస్తాంలే అని వెళ్ళిపోయారు. 1982లో శ్రీ స్వామివారు మహాసమాధి చెందారు. 1986 ఏప్రిల్ నెలలో ఆ రెడ్డిగారింట్లో ఉన్న ముసలాయన పరమపదించారు. ఆ ముసలాయనకు 15వ రోజు పెద్ద కర్మ చేస్తూ బంధువులను, బీద సాదలను భోజనాలకు పిలిచారు. 170 కిలోల బియ్యంతో సుమారు 500 మందికి భోజనాలు సిద్ధం చేయించారు.
స్వామి పటానికి కర్పూర హారతిచ్చి వడ్డన సాగించబోయే సమయంలో వారి గ్రామంలోని ఒక సాధువు వారింటికి వచ్చారు. వెంటనే రెడ్డి గారు కర్పూర హారతి పనిని నిలిపివేసి, శ్రీ స్వామివారు వచ్చారు, అన్నం పెట్టండి ముందు అని హారతికి ముందే వారికి భోజనము పెట్టి పంపించారు. అటు తర్వాత శ్రీ స్వామివారి పటానికి హారతిచ్చి అందరికీ వడ్డన సాగించారు. అనుకున్న దానికంటే రెట్టింపు జనం రావటంతో అన్నం కూరలు చాలవేమోనని, అప్పుడు వండితే అకాలమవుతుందని రెడ్డిగారు చాలా గాబరా పడ్డారు. పనిబాటల వాళ్ళ ఇండ్లకు కూడా అన్నం ఇవ్వకుండా నిలిపేశారు. కానీ 500 మందికి తయారు చేసిన భోజనాలు 1000 మందికి పైగా భోంచేశారు. పోగా 10 గంపల అన్నం, దానికి తగ్గ కూరలు 400 మందికి సరిపోయే విధంగా మిగిలిపోయాయి. ఈ అద్భుతం చూచిన కృష్ణారెడ్డి గారికి వాస్తవం మెరుపులా స్ఫురించింది. పూర్వం శ్రీ స్వామివారు ఏ పొద్దైనా వస్తుండ్లాయా అన్న మాటను ఈనాడు ఈ సాధువు రూపంలో వచ్చి భోంచేసి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని తెలుసుకున్నాడు. కృష్ణారెడ్డి గారు శ్రీ స్వామివారిని హృదయపూర్వకంగా సేవించేందుకు ఏ ముసలాయన అయితే అడ్డంగా ఉన్నారో ఆయన మరణించాకనే శ్రీ స్వామివారు వచ్చి వారి సేవలందుకొని సకల సాధు సత్పురుషులు తన రూపమేనని నిరూపించారు. అలనాడు యేసుక్రీస్తు 7 చేపలతో 7,000 మందికి భోజనం పెట్టగా ఇంకా 7 గంపల కూర మిగిలినట్లుంది కదా ఈ లీల. మనం శ్రీ స్వామివారిని హృదయపూర్వకంగా సేవిస్తూ మన సర్వభారములు ఆయనపై పడవేసి విశ్రాంతిగా ఉంటే వారే మన బాధ్యతలన్నీ ఎలా వహిస్తారో ఈ క్రింది లీలల ద్వారా తెలుస్తుంది. వారు మనలనే కాకుండా మన వారందరి బాధ్యతలు సర్వజ్ఞుడుగా, సర్వవ్యాపిగా, సర్వసమర్థుడుగా వారే నెరవేర్చడం చూస్తాము. చాలా కాలంగా శ్రీ స్వామివారి సేవలో ఉన్నారు రోషిరెడ్డి గారు. ఒకనాడు శ్రీ స్వామివారు, మీ చిన్న కుమారుని పేర చీటీ రాసి ఇవ్వు అని రోషిరెడ్డిని తొందర చేశారు. ఆయన రాసి ఇచ్చిన చీటీని శ్రీ స్వామివారు తన తొడ క్రింద పెట్టుకుని కూర్చున్నారు. తన కుమారుని ఏదో ఆపద నుండి రక్షిస్తున్నారని అనుకున్నాడే కానీ ఏమైనది తెలియలేదు. 3వ నాడు ఎవరి పిలుపు లేకుండా రాజంపేట తాలూకా నుండి తన కుమారుడు శ్రీ స్వామివారి దర్శనార్థం వచ్చాడు. నిండు బరువు బండి రాజంపేట దగ్గర కొండనెక్కుచూ ఎద్దులు అనికేసుకుని బండి నిలిపే వీలు లేక వెనుకకు దొర్లుతూ 40 అడుగుల లోతు నిట్ట నిలువు కొండచర్య వెంబడి వాగులో పడిపోయింది. బండి, ఎద్దులు, మనిషికి ఏమాత్రం దెబ్బ తగలలేదు. ఇది కేవలం శ్రీ స్వామివారి కృపని, శ్రీ స్వామివారికి కృతజ్ఞతలు తెలిపి వెళ్ళడానికే తాను వచ్చానని చెప్పాడు. శ్రీ స్వామివారు చీటీ రాయించిన సమయంలోనే అచ్చట ప్రమాదం జరగడం అందరినీ ఆశ్చర్యపరచడమే కాక శ్రీ స్వామివారు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు అని అందరికీ నిరూపణ అయింది. ఉమెన్స్ లైబ్రరీలో పనిచేసే జయమ్మ గారి భర్త జయచంద్రారెడ్డి షిరిడీ సాయిబాబా భక్తులు. వీరు తనకు శ్రీ స్వామివారు ప్రసాదించిన ప్రథమ దర్శనం గురించి ఇలా చెబుతున్నారు. శ్రీ స్వామివారిని గూర్చి శ్రీ సాయి లీలామృతంలో చదివాను, కానీ శ్రీ స్వామివారిని దర్శించలేదు. వారి మండలారాధన రోజు కూడా తెలియదు. సరిగ్గా ఆ ముందు రోజు నాకొక వింతైన స్వప్నం వచ్చింది. నెల్లూరులో గాంధీ బొమ్మ దగ్గర నాకొక అపరిచితుడైన పెద్ద ఆయన కనిపించి, నెల్లూరు ప్రాంతంలో గొలగమూడిలోనున్న అవధూత గారిని చూచావా? చూడకుంటే దర్శించు. నెల్లూరుకు దక్షిణంగా పో, అక్కడ మిలిటరీ వాళ్ళు నీకు మార్గం చెప్తారు అని చెప్పాడు. నేను స్వప్నంలోనే అవధూత గారిని దర్శనార్థం పోతూ వేదాయపాలెం సమీపంలో మిలిటరీ వాళ్ల గుడారాలు చూచి అక్కడ సెంట్రీని గొలగమూడికి మార్గం అడిగి తెలుసుకున్నాను. గొలగమూడికి వస్తున్నాను. కొండాయపాళెం దాటాక ఒక సన్నని మనిషి గోచీ పెట్టుకుని కర్ర ఒక ముంత చేతబట్టుకుని ఉన్నాడు. పాత గుడ్డలు, కొన్ని వస్తువులను చిన్న చిన్న మూటలుగా కట్టి ఆ మూటలను దండవలే మెడకేసుకుని ఉన్నారు. వీరే స్వామి అనిపించింది. సాష్టాంగ దండ ప్రణామం చేశాను. స్వప్నం అంతమైంది. తెల్లవారి నా స్నేహితులు శ్రీ స్వామివారి మండలారాధనకు పోతున్నాము రమ్మని పిలువగా గొలగమూడి వచ్చి శ్రీ స్వామివారి సమాధిని, ధునిని పూజించుకోవడమే కాక మా గురువుగారైన భరద్వాజ మాస్టర్ గారిని దర్శించుకున్నాను. ఈ విధంగా తన భక్తుని తన మండలారాధనకు రప్పించుకున్నారు సర్వజ్ఞమూర్తి. 1000 గొర్రెలలోనున్న మన గొర్రెను కాలుబట్టి లాక్కువస్తానని చెప్పి ఉన్నారు కదా శ్రీ స్వామివారు. గొలగమూడి వాస్తవ్యులు తూపిలి వెంకయ్య కుమార్తె ఉమామహేశ్వరిని అనికేపల్లిలో ఇచ్చారు. అనేక కారణాల వలన భర్త ఏలుకోలేదు. పోగా
విడాకులు రాసివ్వమని ఒత్తిడి తెచ్చాడు. చాలా ఘోరంగా కొట్టేవాడు, తిట్టేవాడు. వీధిలోకి పిలిచి తన భార్య ఉమను పెద్ద మనుషుల ఎదుట విచారణ జరిపించాడు. చివరకు ఆమె వేసారి విడాకులు రాసిచ్చింది. మంగళసూత్రం తీసివేసింది. అది మొదలు పిచ్చమ్మ తన కుమార్తెను స్వామివారి ఆశ్రమంలో సేవ చేయడానికి తులసవ్వకు అప్పగించింది. ఆ మహాభక్తురాలి సహచర్యంలో ఉమ భగ్న హృదయంతో తన సర్వస్వం స్వామియే అని 1 సంవత్సరం సేవ చేసింది. తిరిగి మరొకరికిచ్చి వివాహం చేస్తామన్నా వద్దని నిరాకరించింది. ఈలోగా ఎందరు చెప్పినా మంగళసూత్రం ధరించలేదు. నాకు భర్త లేడు, పొండి అని కేకలేసేది. తులసవ్వ ఈమె మంగళసూత్రం తెప్పించి స్వామివారి ఆసనం క్రింద పెట్టించింది. స్వామి కృపచేతనైనా మెడలో ధరిస్తుందని ఆమె భావం. కానీ చిత్రంగా శ్రీ స్వామివారు భార్యాభర్తల మనసులు మార్పు చేశారు. ఒకరిపై ఒకరికి మరులు కలిగేటట్లు చేశారు. భర్త పిలిస్తే కాపురం చేస్తానని ఉమ, భార్య వస్తే ఏలుకుంటానని భర్త ఒకరికొకరు మధ్యవర్తుల ద్వారా వార్త పంపుకున్నారు. ఒక శుభముహూర్తమున ఎవరి ప్రమేయమూ లేకుండానే ఉమ శ్రీ స్వామివారి సేవకుడు గురువయ్యనడిగి తన మంగళసూత్రం తీసుకుని మెడలో ధరించి తల్లికి కూడా చెప్పకుండా 2 మైళ్ళ దూరంలోనున్న అనికేపల్లిలోని భర్త దగ్గరకు వెళ్ళింది. భార్య వచ్చిందే 10,000ని భర్త ఆదరంతో స్వీకరించాడు. ఇప్పుడు ఉమకు 2 ఆడబిడ్డలు కలిగారు. చిలకా గోరింకల్లాగా కాపురం చేస్తున్నారు. సర్వప్రేరకుడైన సద్గురునకు మాత్రమే ఇట్టి చిత్రమైన సన్నివేశాలను కూర్చడం సాధ్యము కదా. ఒకప్పుడు శ్రీ స్వామివారు పెన్నకు ఆవలిగట్టును విడిది చేసి ఉన్నారని భక్తురాలు ఒక్కెమ్మకు తెలిసింది. ఆతృతగా శ్రీ స్వామివారి దర్శనార్థం బయలుదేరింది. ఏటిలో నీళ్లు లోతుగా పారుతున్నాయని పోవద్దని మిత్రులు సలహా ఇచ్చారు. అది విని పోలేకున్నాను గదా అని ఏడ్చుకున్నది. చివరకు ఆమెకు శ్రీ స్వామివారి చింతకు వెళ్ళిపోవాలని తీవ్రంగా అనిపించి వెళ్ళిపోయింది. ఏటిలో పోతుంటే నీరు చీలమండల వరకే ఉన్నవి. ఆ చెప్పినాయన ఎందుకబ్బా ఇట్లా అబద్ధం చెప్పాడు అని ఆమె అనుకున్నది. కానీ ఆమె శ్రీ స్వామివారి దగ్గరకు వెళ్ళినప్పుడు సేవకులు, నీవు ఏరు దాటి ఎలా వచ్చావు అని ఆశ్చర్యంతో అడిగారు. నిజంగానే ఏరు నిండుగా పారుతున్నదని, శ్రీ స్వామివారి మహాత్మ్యం వలననే నీరు లేనట్లయిందని అప్పుడు ఆమెకు అర్థమైంది. కన్నవరం రాజయ్యకు 1982లో నీరసం, గుండెదడ, అవ్యక్తమైన భయము ఉండేవి. నెల్లూరులో డాక్టర్కు చూపించాలనుకున్నాడు. శ్రీ స్వామివారి పటానికి మొరపెట్టుకుంటున్నాడు. ఆ భావావేశంలో వెక్కి వెక్కి ఏడ్చేశాడు. తెల్లవారి నెల్లూరు వెళ్ళి ఇంజెక్షన్ తీసుకుంటే ఇంటికొచ్చేసరికి రియాక్షన్ ఇచ్చింది. వారిని శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకువచ్చి వంటికి విభూతి పూసి కొంత తినిపించి వెంటనే కారులో నెల్లూరు తీసుకుపోతున్నారు. కారుకు ముందు 10 బారల దూరంలో చేతిలో దుత్త పంగాలకర్ర ధరించి శ్రీ స్వామివారు పోతున్నారు చూడండి అని అందరికీ చెబుతున్నాడు రాజయ్య. కానీ ఆయనకు తప్ప మరెవ్వరికీ స్వామి కనబడడం లేదు. ఆసుపత్రి సమయం అయిపోయింది కనుక డాక్టర్లు ఉండరనుకున్నారు. కానీ 1 గంటకు ముందే వెళ్ళిపోవలసిన డాక్టరు ఒంటరిగా కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఈయనకు ఇంజెక్షను, మందు ఇచ్చి ఇలా చెప్పాడు. ఎప్పుడో ఇంటికి పోవాల్సింది. నేనెందుకు ఇలా కూర్చునుండిపోయానో నాకే తెలియదు. మీ కొరకే దేవుడు ఇలా కూర్చోబెట్టాడేమో అన్నాడు. 1981లో వెంకటమునిరెడ్డి గారి స్నేహితుడు వి. బోడయ్య శ్రీ స్వామివారి మహిమను గూర్చి విన్నారు. తరువాత అతనికి కొన్ని నెలలు టైఫాయిడ్ వల్ల చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. 18 రోజులు అతడికి అన్నం పెట్టలేదు. డాక్టర్ గారు ఇక లాభం లేదని రాయవేలూరు సీఎం ఆసుపత్రికి పొమ్మని చెప్పారు. బోడయ్య చాలా బీదవాడు. సీఎం ఆసుపత్రికి పోయే శక్తి లేదు కనుక చాలా దిగులు పడ్డాడు. అప్పుడు తన స్నేహితుని నుండి విన్న వెంకయ్య స్వామి గుర్తుకు వచ్చి మనసులోనే తన బాధను వారితో విన్నవించుకున్నాడు. వెంటనే శ్రీ స్వామివారు భౌతికంగా ఇతని మంచం దగ్గర కనిపించి, నీకేమీ పర్వాలేదు, 3 రోజుల్లో తగ్గుతుంది అని చెప్పి అదృశ్యమయ్యారు. వెంటనే బోడయ్యకు ఎక్కడ లేని శక్తి వచ్చి డాక్టర్కు చెప్పకుండానే 18 మైళ్ళు దూరం అర్ధరాత్రి నడిచి తన స్వగ్రామం చేరుకున్నాడు. నాటి నుండి ఏ చికిత్స లేకుండా స్వస్థుడైనాడు. తరువాత 1 వారం రోజులకు శ్రీ స్వామివారిని దర్శించి తన చిత్రమైన అనుభవం గూర్చి అందరికీ చెప్పాడు. ఒకరోజు తలుపూరు నారాయణదాసు ఆశ్రమంలో ఉండగా శ్రీ స్వామివారు, అయ్యా, పై వాళ్ళంతా వచ్చి పెంచలకోనలో మీటింగు పెట్టుకుని ఉన్నారు. పెంచలయ్య వాళ్ళకేమీ జవాబు చెప్పలేక మనలను రమ్మని 3 నాళ్ల నుండి తిరుగుతున్నాడు.
మనం ఈరోజు పోయి ఎవరికి చెప్పే మాట వాళ్లకు సరిచెప్పి పెంచలయ్యకు ఎలాంటి ఆటంకము లేకుండా చేసి రావాలి గనుక ప్రయాణం కమ్మని తన బృందాన్ని తీసుకుని పెంచలకోన చేరారు. దేవాలయం ముందు కూర్చుని రాత్రి 8 గంటల నుండి వేకువజామున 5 గంటల వరకు మన కంటికి కనబడని వ్యక్తులతో మాట్లాడుతున్నారు. ఆ మాటలకు అర్థం మనకు తెలియదు. చివరకు, అయ్యా, ఎవరికి చెప్పవలసిన మాట వాళ్లకు చెప్పాము. పెంచలయ్యకు పీకులాట తప్పింది, ఇక పదండి అని తన బృందాన్ని ప్రయాణం చేశారు. ఆ రోజు బుధవారము. ఒక శని, ఆదివారములు తప్ప మిగిలిన రోజులలో బస్సు పెంచలకోనలోకి ఆ రోజులలో వచ్చేది లేదు. ఆ విషయం శ్రీ స్వామివారికి చెబితే బస్సు వస్తుంది, మీరు త్వరగా ప్రయాణం కమ్మని మూటలు సిద్ధం చేయించారు. 15 నిమిషాలలో నిజంగానే బస్సు వచ్చింది. ఈరోజు బుధవారం కదా, బస్సు ఎందుకు తీసుకొచ్చారని డ్రైవర్ని అడిగితే, గోనుపల్లె నుండి కదిలి 10 బారలు వెళ్ళాక దేవుణ్ణి చూచి రావాలనిపించి బస్సు వెనుకకు త్రిప్పి తీసుకొచ్చాము. శ్రీ వెంకయ్య స్వామివారిని తీసుకుపోయేందుకే భగవంతుడు అలా చేసి ఉంటాడు అని చెప్పారు. శ్రీ వెంకయ్య స్వామివారి సంకల్ప సిద్ధులని ఆ డ్రైవర్ గుర్తించినట్లు లేదు. ఇదే విధంగానే కలువాయి రూట్లో శ్రీ స్వామి వాళ్ళు 4 బారల దూరంలో వస్తుంటే డ్రైవర్ వీళ్ళని చూచి కూడా బస్సు నిలుపలేదు. 10 బారలు వెళ్ళాక బస్సు అకారణంగా ఆగిపోయింది. శ్రీ స్వామి బృందం బస్సు ఎక్కగానే తిరిగి బస్సు సలక్షణంగా కదిలిపోయింది. మహనీయులు తమ కృపను చిత్రమైన రీతులలో ప్రసరింపజేస్తారు. వారి మాటలు, వారు చేస్తున్న పనులు అజ్ఞానులమైన మనకు అర్ధరహితాలుగా కనిపిస్తాయి. కానీ వారి మాటల యందు అచంచల విశ్వాసం కలిగి వారెప్పుడూ తమాషా మాటలు మాట్లాడారని ఎరిగిన వారు వారి మాటలను యథాతథంగా ఆచరించి ఎనలేని మేలును పొందుతారు. అలా ఆచరించని వారు కృపను పొందలేరు. ఒకప్పుడు కొర్రకూటి బుజ్జయ్య గారు కొన్ని కోర్టు కేసులతోనూ తండ్రి గారి అనారోగ్యాన్ని గురించి ఆలోచిస్తున్నందున మనసు చికాకుగా ఉండి శాంతి కొరకు శ్రీ స్వామివారి చెంతకొచ్చి అల్లంత దూరాన నిలుచున్నారు. వీరేమీ చెప్పుకొనక ముందే శ్రీ స్వామివారు, అయ్యా, మనసులో ఏమీ పెట్టుకోకుండా చకచకా ఇంటికి పో, అన్నీ నేను చూసుకుంటాను అని అభయం ఇచ్చారు. అదేవిధంగా బుజ్జయ్య గారు వెళ్ళిపోయారు. శ్రీ స్వామివారు చెప్పినట్లే అన్నీ చక్కబడిపోయాయి. ఆ తరువాత కొన్నాళ్లకు బుజ్జయ్య గారు తన బావగారు క్రిమినల్ కేసులో చిక్కి కోర్టుకు తిరిగేటప్పుడు ఆ కేసులో సహాయం చేయమని శ్రీ స్వామివారికి విన్నవించుకున్నారు. అప్పుడు శ్రీ స్వామివారు, అయ్యా, కొండాయపాళెం దాకా బస్సులో పోయి అక్కడి నుంచి నడిచి నెల్లూరుకు పోయి కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడి నెల్లూరు రంగనాయకుల దేవస్థానంలో పూజ చేయించి మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి వచ్చేయి అని ఆజ్ఞాపించారు. శ్రీ స్వామివారి మాట యందు దృఢమైన విశ్వాసం గల బుజ్జయ్య గారు అదేవిధంగా బస్సులోనూ నడిచి కొంత దూరము పోయి కేసు విషయం మాట్లాడి రంగనాయకుల దేవస్థానంలో పూజ చేయించి త్వరగా నడిచి వస్తున్నారు. బస్సు లేదు. పరిగెత్తి వచ్చినా కానీ 12 గంటలకు గొలగమూడి చేరే అవకాశమే లేదు. శ్రీ స్వామివారిని స్మరిస్తూ త్వరగా నడుస్తున్నాడు. ఫత్తేఖాన్పేట దగ్గర ఒక మిత్రుడు కనిపించి పలుకరించి విషయం తెలుసుకొని వెంటనే తాను మానుకున్న ప్రభుత్వ క్యాంపును తిరిగి వేసుకుని కారు తీసుకుని బయలుదేరి బుజ్జయ్య గారిని కూడా కలుపుకొని కారులో ఎక్కించుకొని గొలగమూడి సమీపంలో వడిదిలి వెళ్ళిపోయారు. 12 గంటలకు ముందుగానే శ్రీ స్వామివారి చెంతకు చేరాడు. కేసులన్నీ మంచువలే కరిగిపోయాయి. నెల్లూరు నుంచి పరిగెత్తి వచ్చినా 12 గంటలకు రాలేడు. కానీ శ్రీ స్వామివారి మాట యందు పూర్ణ విశ్వాసం ఉంచాడు గనుకనే వారి మిత్రులు వారిని కారులో తీసుకువచ్చి సకాలంలో చేరేటట్లు శ్రీ స్వామియే ఏర్పాటు గావించారు. తన భక్తుని భారం తనదని గదా శ్రీ స్వామివారు చెప్పింది. శ్రీ స్వామివారు కొన్ని పనులు చేయించే పద్ధతి చాలా చిత్రంగా ఉంటుంది. ఖచ్చితంగా ఫలానా టైంలోనే చేయమనడం, ఫలానా దేవాలయంలో పూజ చేయించి ఫలానా వాళ్లతో మాట్లాడి రమ్మని చెప్పడం చూస్తే అజ్ఞానం అనే అంధత్వంలోనున్న మనకేమీ తెలియకపోగా అది వారి పిచ్చి పద్ధతి అని భ్రమిస్తాము. అప్పుడు కొండాయపాళెం దొరతోటలో కాపురమున్న దొడ్లరామిరెడ్డి గారు తాను కోర్టులో కేసు గెలిచాక
శ్రీ స్వామివారికి మొక్కుబడి పెట్టుకున్న ప్రకారం చెల్లించాలని, స్వామి మీ దయవలన కేసు గెలిచాను, ఏదైనా గట్టి ఇల్లు మీకు కట్టించాలనుకున్నాను, ఎచ్చట కట్టమంటారు, ఎలా కట్టమంటారో తెలపండి అని ప్రార్థించాడు. శ్రీ స్వామివారు నాకు ఇల్లు వద్దు గాని ఆంజనేయ స్వామి గుడికి ప్రహరీ కట్టించు అన్నారు. ఆ భక్తుడు సరేనని వెళ్ళాడు, కానీ చాలా రోజుల వరకు పని చేయించలేదు. శ్రీ స్వామివారు ఒకరోజు కొర్రకూటి బుజ్జయ్యను, కాటంరెడ్డి సుబ్బరామిరెడ్డిని పిలిచి, అయ్యా మీరు రాత్రి 2 గంటలకు బయలుదేరి నడిచిపోయి ఆయన ఆంజనేయ స్వామి గుడికి ప్రహరీ గోడ కట్టిస్తానన్నాడు, ఆ విషయం మాట్లాడి రండి అని ఆజ్ఞాపించారు. శ్రీ స్వామివారి మాటల ఎడల అచంచల విశ్వాసం గల ఈ భక్తులు అదేవిధంగా 2 గంటలకు లేచి 6 మైళ్ళు నడిచి వెళ్ళి దొడ్లరామిరెడ్డి గారిని నిద్రలేపి విషయం చెప్పారు. నాకు ఇంకా కొన్ని కోర్టు కేసులున్నవి, అవి కూడా పూర్తయితే కట్టిస్తాను. శ్రీ స్వామివారు పంపారు గనుక 400 రూపాయలు ఇస్తాను, మీరు మిగిలిన పైకం చందాలు దండి కట్టించండి అని చెప్పారు. మేము శ్రీ స్వామివారు చెప్పినట్లు చేస్తాము, ఈ పైకం మీకు వాపసు చేయమంటే మరలా తెచ్చి ఇచ్చేస్తాము, అందుకు సమ్మతమైతే ఇవ్వండి అన్నారు బుజ్జయ్య గారు. అందులకు సమ్మతించి వారు 400 రూపాయలు ఇచ్చి పంపారు. ఈ విషయం శ్రీ స్వామివారికి చెబితే, ఆయనే వచ్చి కట్టిస్తాడులేయ్యా, మీరు పని మొదలు పెట్టండి అన్నారు. శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు గోడ పని ఒకరికి కాంట్రాక్టుకు ఇచ్చి నిదానంగా పని జరుపుతున్నారు. 4వ రోజు రామిరెడ్డి గారే వచ్చి పని చూచాక ఆయన మనస్సును శ్రీ స్వామివారు ఎలా మార్చారో ఏమో, మిగిలిన పైకం కూడా నేనే పంపుతాను, ఎక్కువ మంది మనుషులను పెట్టి త్వరగా పూర్తి చేయమని చెప్పి వెళ్ళాడు. అటు తర్వాత ఆయన ఒక్కరే ఆ ప్రహరీ ఖర్చంతా భరించి శాశ్వతంగా గోడ నిర్మించారు. రాత్రి 2 గంటల వేళ 2 మనుషులను నడిచి వెళ్ళమని చెప్పడంలో అంతరార్థం స్వామివారికే తెలియాలి. ఇది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి జీవిత చరిత్ర 5వ అధ్యాయము సంపూర్ణం.